మన తెలుగు చలనచిత్రాల్లో సనాతన ధర్మం ప్రాతినిధ్యం అనేది హిందూ మతం యొక్క మూల సిద్ధాంతాలను, జీవన విధానాన్ని సూచించే ఒక ప్రాచీన భావన. సనాతన అంటే శాశ్వతమైనది, నిరంతరమైనది అని అర్థం. ధర్మం అంటే ధర్మబద్ధమైన జీవనం, నీతి, కర్తవ్యం. సనాతన ధర్మం అనేది ఒక మతం కంటే ఒక జీవన విధానంగా పరిగణించబడుతుంది. ఇది మానవ జాతికి సత్యం, అహింస, ధర్మం, కర్మ సిద్ధాంతం, మోక్షం వంటి సార్వత్రిక సూత్రాలను బోధిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు దీని మూల గ్రంథాలు. ఆత్మ, పునర్జన్మ, కర్మ ఫలితం, దైవత్వం పట్ల విశ్వాసం దీని ప్రధాన లక్షణాలు. తెలుగు సినిమాల్లో సనాతన ధర్మం మరియు ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు. తెలుగు సినిమా పరిశ్రమలలో సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, పౌరాణిక ఇతిహాసాలు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన కథాంశంగా ఉన్నాయి. అనేక సినిమాలు దేవతలను, భక్తులను, పురాణ గాథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కాయి. ఇటీవల కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు, వాటిలో సనాతన ధర్మం యొక్క ప్రాతినిధ్యం. ఆదిపురుష్ ఈ చిత్రం రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఇందులో శ్రీరాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు మొదలగు పాత్రలున్నాయి. సనాతన ధర్మంలో రామాయణం ఒక పవిత్ర గ్రంథం. ఇందులో ధర్మాన్ని నిలబెట్టడం, చెడుపై మంచి విజయం వంటి అంశాలు ప్రముఖంగా చూపబడ్డాయి. ఈ సినిమా జూన్ 16, 2023 విడుదలైంది. కార్తికేయ 2 ఈ సినిమా ఆధ్యాత్మిక అంశాలు, పురాతన రహస్యాలు, శ్రీకృష్ణుడి తత్వాలను అన్వేషిస్తుంది. సనాతన ధర్మంలో జ్ఞానం, అన్వేషణ, దైవత్వం పట్ల విశ్వాసం వంటివి ముఖ్యమైనవి. ఈ సినిమా వాటిని ప్రముఖంగా చూపించింది. ఇది ఆగస్టు 13, 2022 విడుదలై యావత్ భారతదేశంలో ఘన విజయం సాధించింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ సినిమాలో కూడా కాశ్మీరీ పండిట్ల వలసలు, సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ఇది ప్రధానంగా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది 2019 విడుదలైంది, కానీ కొంతవరకు సనాతన ధర్మంపై చర్చను లేవనెత్తింది. హంసనాదం ఇది 2024 విడుదలైన పౌరాణిక చిత్రం. శ్రీరాముడు, సీతాదేవి వారి అరణ్యవాస నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సనాతన ధర్మంలోని త్యాగం, భక్తి, ధర్మనిష్ట వంటి అంశాలను ఇది స్పృశిస్తుంది. వినరో భాగ్యము విష్ణు కథ 2023 విడుదలైన ఈ సినిమాలో కూడా విష్ణుమూర్తి యొక్క నారాయణ తత్వానికి సంబంధించిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఇది భక్తి మరియు అదృష్టం అనే రెండు అంశాలను మిళితం చేస్తుంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, దాని సందేశాలను ఆధునిక ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సినిమాలు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను గుర్తు చేస్తూ ఉన్నాయి.